నమస్కారం సార్. ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ జోడన్ వచ్చాం. మేము వచ్చి 3 months అవుతుంది. ఇక్కడ మినిమం 3 నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి. ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే చేస్తామని అంటారు. అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు సార్. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. సేఫ్టీ అనేది లేదు, ఇక్కడ ఏం లేదు. వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము 20,000 అక్కడ ముంబైలో కట్టాం సార్. అక్కడ ఏజెంట్లు పంపించిన మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ, ఫుడ్ ఇట్లా బాగుంటుందని చెప్పారు. అయినా ఇక్కడ ఫుడ్ బిట్ ఏది బాగాలేదు. ఏజెంట్లు అక్కడ మన ముత్యంపేట రాములు, అంచనూరు సాయిలు, ఇంకా 5-6 ఉన్నారు సార్ ఏజెంట్లు. భూమేష్ ఎవరు? వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్లు. వీళ్ళు ఏమంటే ఇంతమంది వచ్చినాం సార్. 250-70 మంది ఉన్నాం సార్. ఇక్కడ 20,000 అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ సాలరు 20,000 ఇక్కడ మీకు పేపర్ ఉందా, కాగితం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మేము 10 గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాము, 8 గంటలు చేస్తామన్నాం. అగాధ పని చేపిస్తున్నాం. సేఫ్టీ అనేది సేమ్ విలేజ్ లో పని చేసినట్టు సార్. యూనిఫామ్లు అన్ని బాయిలక్కడే చేసుకున్నట్టు పని. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. ఇక్కడ అన్నం లేదు, ఏం లేదు. నిన్న నుంచి మేము స్ట్రైక్ చేసే వరకు మాకు అక్కడ క్యాబిన్లలో అక్కడ క్యాబిన్లలో మాకు అసలు కరెంట్ కూడా లేదు సార్. మాకు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. నిన్న సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి మాకు ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, తాగడానికి ఏది లేదు, తినడానికి తిండి కూడా బంద్ చేశారు సార్. చాలా కష్టం చేస్తున్నారు. అన్నం లేదు. నిన్న నుంచి అన్నం కూడా పెట్టలేరు. అన్నం కూడా పెట్టకొచ్చారు. పని చేయము. పోలీసు వాళ్ళు కూడా వస్తారు సార్, మిలిటరీ వాళ్ళు. వాళ్ళని కూడా పంపిస్తారు. వాళ్ళతో వార్నింగ్లు కూడా ఇప్పిస్తారు పనికోమని. మీకు ఇదే 10 గంటల డ్యూటీ ఉంటాయని కూడా చెప్తారు సార్. వీళ్ళకు పిలిచి వచ్చి వీళ్ళ నాన్న ఇట్లా చనిపోయారు సార్. వీళ్ళ నాన్న వాళ్ళు చనిపోతే కూడా పంపించలేదు సార్. అక్కడ పలాంచమరి దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్ వీళ్ళ నాన్న చౌరస్తా దగ్గర. అయినా పంపిస్తలేదు సార్. చాలా ఘోరంగా ఉంది. ఇలా భార్య కూడా అనిపించింది సార్. చిన్న పిల్లలు ఉన్నారు. చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. ఒక్కరు కూడా పంపిస్తలేదు సార్. మరీ ఇబ్బంది ఉంది. పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాం సార్. కానీ అయినా మా మాట ఇంటలేరు ఒక్కరు కూడా. ఇగో ఇటువంటి పిచ్చిలంజోకులు అంతా మమ్మల్ని ఆన్ చేస్తారు సార్. అక్కడ చూపెట్టి కెమెరా మొత్తం వస్తువులు మాకు కావాలంటారు సార్. మస్తు ఘోరం చేస్తారు పరిస్థితి సార్. చూడండి సార్, కొంచెం తొందరగా పట్టించుకోండి. 200 మంది ఏ గది చెప్పు కంపెనీ